ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలకు, సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ఉన్నతమైన నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా ఈ సువార్త సందేశం అందించడానికి దేవుడు కృప చూపారు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి క్రొత్త నిబంధన గ్రంథము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు, దేనిని గూర్చి చింతపడకుడు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రియమైన వారులారా, దేని విషయంలో కూడా చింతపడకూడదు. చింత యావత్తును కూడా ఆయన మీద పెట్టినప్పుడు దేనికి వాక్యంలో వ్రాయబడిన మాట, నీ భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడని దేనికి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించేవారుగా ఆయన మరలా చెప్తున్నాడు, దేవుని యందే ఆనందం, దేవుని యందే సంతోషం, దేవుని యందే మేలులు, దేవుడు తప్ప మరెవ్వరు కూడా మనల్ని ఆదుకోలేరు. ఆయనలోనే ఆనందం ఉంది, ఆయనలోనే సంతోషం ఉంది, ఆయనలోనే మేలులు దాగి ఉన్నాయి. మన సహనము సకల జనులకు తెలియజేసేవారుగా ఉండాలి. ఆయన శిలువలో మరణిస్తూ ఎంత బాధైనా, కష్టమైన, వేదనైన, రక్తం కారుతున్నా, ఎంతగానో బళ్ళెంతో పొడిచినా, సిలువ వేసినా ఆయన సహనాన్ని మన కొరకు అందించాడు. ఎందుకంటే లోకంలో మనందరినీ ప్రేమించి తన స్వరక్తము ద్వారా ఆయన మనల్ని కొన్నాడు. పరలోక రాజ్యానికి నిత్య వారసులుగా ఆయన చేయడానికి సహనాన్ని ఆయన పొందుకున్నాడు, సహనం చూపించాడు. కాబట్టి మనము కూడా లోకంలో సహనం చూపించే వారికి ఉండాలని సేవకునిగా తెలియజేస్తూ ఈ మాటలు మనందరి వెనుకల్లో దేవాది దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.